నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శయనోత్సవంతో ముగిసిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవాలు. బహిరంగ వేలంలో 25 లక్షలు పురపాలికకు సమకూరిన ఆదాయం. జాతర ఏర్పాట్లు ప్రారంభం. ముస్తాబవుతున్న ప్యాలెస్. వార్తలను వివరాలు. చిన్న సమగ్ర అభివృద్ధిలో బ్యాంకుల పాత్ర కీలకమని, ఈ దిశగా బ్యాంకర్లు పనిచేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి డీసీసీ మరియు డిఎల్ఆర్సీ సమావేశం లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగంలో రైతులకు పంట పెట్టుబడిగా అవసరమైన పంట రుణాలు, షార్ట్ టర్మ్ క్రాప్ ప్రొటెక్షన్ రుణాల మంజూరులు ప్రతి బ్యాంకుకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని, ఆర్థిక అభివృద్ధిలో బ్యాంకుల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. పంట పెట్టుబడి సాయం కోసం రైతులు ఇబ్బందులు పడకుండా అవసరమైన రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు శ్రద్ధ చూపాలని సూచించారు. జిల్లా వ్యవసాయ, పారిశ్రామిక ఆర్థికంగా అభివృద్ధి చెందడంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాల ద్వారా మేలు జరిగేలా అర్హులైన లబ్ధిదారులకు రుణాలను మంజూరు చేయాలన్నారు. పీఎం స్వానిధి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఇలా కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేసే పథకాలకు సంబంధించి జిల్లాలో ప్రతి బ్యాంకుకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. అలాగే జిల్లాలో బ్యాంకుల శాఖలను పెంచమని సూచించారు. అనంతరం ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ, బ్యాంక్ మరియు ఏటీఎం సెక్యూరిటీ వ్యవస్థను మరింత మెరుగుపరచాల్సిన అవసరాన్ని ఎస్పీ ప్రస్తావించారు. ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీ వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అలారం మరియు సెన్సార్లు సమర్థవంతంగా పనిచేయడం కోసం పరికరాలను సరికొత్తగా మార్చడం, సాంకేతికతను మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సంబంధిత పోలీసులకు డయల్ యువర్ 100 లేదా 112 లేదా పోలీస్ వాట్సాప్ నెంబర్ 9440900005కు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. పొంగనూరు మున్సిపల్ కార్యాలయంలో గురువారం కమిషనర్ మధుసూదన్ రెడ్డి సమక్షంలో బహిరంగ వేలం పాట జరిగింది. వారపు సంత, దినసరి కూరగాయల మార్కెట్, పుంగమ్మ చెరువు ట్యాంక్ వద్ద గల పబ్లిక్ యూరినల్స్ బహిరంగ వేలం నిర్వహించారు. దీనికి 25,53,700 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆయన చెప్పారు. పుంగమ్మ చెరువు వద్ద గల మరుగుదొడ్లు మరియు మరికొన్ని షాప్ రూమ్లకు ఎవరు పాటదారులు పాట పాడేందుకు ఆసక్తి చూపకపోవడంతో వాటికి సంబంధించి వేలం వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. సర్కార్ వారి మాట 5,99,000. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రైవేట్ బస్ స్టాండ్ వద్ద ఉన్న పబ్లిక్ యూనియన్స్ సర్కార్ వారి పాట 5,99,000. లక్ష్మీదేవి గారి పాట 6,04,000. లక్ష్మీదేవి గారి పాట 6,04,000. లక్ష్మీదేవి గారి పాట 6,04,000. వారం సంద సర్కార్ వారి పాట 9,20,000. గుల్జార్ గారి పాట 9,30,000. గుల్జార్ గారి పాట 9,30,000. గుల్జార్ గారి పాట 9,20,000. ఆరిఫ్ బాషా గారి పాట 9,35,000. ఆరిఫ్ బాషా గారి పాట 9,35,000. ఆరిఫ్ బాషా గారి పాట వారపు సంత 9,35,000.
గుల్జార్ గారి పాట 9,45,000. గుల్జార్ గారి పాట 9,45,000. 26-27 ఆర్థిక సంవత్సరానికి గాను వారం సంత గుల్జార్ గారి పాట 9,45,000. గుల్జార్ గారి పాట 9,45,000. గుల్జార్ గారి పాట వారం సంత 9,45,000. ఆర్థిక సంవత్సరానికి గాను దినసరి కూరగాయల మార్కెట్ సర్కార్ వారి పాట 8,78,000. దినసరి కూరగాయల మార్కెట్ సర్కార్ వారి పాట 8,78,000. ఆర్యు భాష 8,88,000. దినసరి కూరగాయల మార్కెట్ ఆర్యు భాష గారు 8,88,000. ఆర్యు భాష గారి పాట దినసరి కూరగాయల మార్కెట్ 8,88,000. 2026-27 ఆర్థిక సంవత్సరానికి దినసరి కూరగాయల మార్కెట్ ఆర్యు భాష గారు 8,88,000. మళ్ళీ వాయిదా పడుతున్నాం. రాకపోతే వాయిదా వేస్తారు. ఆయన ఉంటే మీరు చెప్తారు ఆయన. మమతల తల్లి కోరిన వరాలు ఇచ్చే శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఈ నెల 10, 11వ తేదీల్లో జరుగుతుందని జమీందారీ వంశీకుల అర్చకులు బసవస్వామి తెలిపారు. జాతరకు సంబంధించి ఇప్పటికే మొదటి చాటింపు వేశారు. దీంతో ప్యాలెస్కు రంగులు వేస్తున్నారు. అలాగే ప్రజలు జాతర ఏర్పాట్లు ప్రారంభించారు. సుమారు 526 సంవత్సరాలుగా జమీందారుల ఆధ్వర్యంలో జరుగుతున్న జాతరను ఈ ఏడు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా బసవస్వామి మాట్లాడుతూ జాతర యొక్క చరిత్ర, 2 రోజుల పాటు అమ్మవారికి జరుగు పూజాది కార్యక్రమాల గురించి వివరించారు. శ్రీ పుంగనూరు మరియు పరిప్రాంతాలకి ముఖ్యంగా తెలిపడం ఏమంటే శ్రీ సూటూరు గంగమ్మ జాతర మహోత్సవము గత 526 సంవత్సరాల నుండి జరుగుతూ ఉన్నది. ఇది జమీందారుల యొక్క పాలనలో రాజా మల్లికార్జున రాయలు, రాజా సోమశేఖర రాయల వాళ్ళ యొక్క ఆధీనంలో ఈ యొక్క గ్రామదేవత సూటూరు గంగమ్మ జాతర మహోత్సవం జరుగుతూ ఉన్నది. అదే ప్రకారంగా ఈ సంవత్సరం కూడా 10వ తారీఖు 10/3/2026 మంగళవారం సాయంత్రం 6:50 ప్రారంభమై అమ్మవారు గ్రామ ప్రదర్శన జరుగుతుంది. తర్వాత 11/3/2026 తెల్లవారుజామున 3:40 ఆ గంగమ్మ యథాప్రకారంగా గర్భాలయంలో ప్రవేశిస్తున్నాము. తర్వాత గర్భాలయం ప్రవేశించిన తర్వాత యథావిధిగా భక్తుల కోరికగా మొట్టమొదటిసారిగా గ్రామదేవతను శ్రీ జమీందారు తరపున, తర్వాత గ్రామ రెడ్డి వారు మరియు గ్రామ కరణమ్మ వారు, తర్వాత కుమ్మరి వాళ్ళు, తర్వాత బెస్త వాళ్ళు మొదటగా ఆనవాయితీగా మొదటి పూజ అందుకుంటూ ఉంటారు. తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఉండే భక్తులందరూ వచ్చేసి ఈ అమ్మవారిని దర్శించుకొని యథావిధిగా అమ్మవారి యొక్క జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవముగా జరుపుతూ ఉన్నారు. అదే ప్రకారం ఈ సంవత్సరం కూడా యథావిధిగా జరగాలని, ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలని, పట్టణం సుభిక్షంగా ఉండాలని, దేశం కూడా సుభిక్షంగా ఉండి సస్యశ్యామలంగా పశుపక్షాలు యథావిధిగా అందరూ కూడా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ అమ్మవారి యొక్క ఆశీస్సులతో సౌభాగ్యముతో సంతానముతో అభివృద్ధి చెందాలని ఈ యొక్క గ్రామదేవత మహోత్సవాన్ని ఈ ఆంధ్రప్రదేశే కాకుండా కర్ణాటక, తమిళనాడు చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి ఈ జాతర మహోత్సవాన్ని వచ్చి అమ్మవారిని చూసి దర్శించి వెళుతూ ఉంటారు. తర్వాత ఇటువంటి జాతర మహోత్సవాన్ని మన అందరికీ కొంతమంది చూసేవాళ్ళు లేని వాళ్ళు కూడా, రాని వాళ్ళు కూడా ఈ కేసీటీ ద్వారా వాళ్ళకి చూసే భాగ్యాన్ని కలిగించినారు. కాబట్టి వారికి మా జమీందారు తరపున చాలా కృతజ్ఞతలు. అదే ప్రకారంగా ఈ జాతర మహోత్సవానికి ప్రతి ఒక్కరూ అందరూ ఇచ్చేసి అమ్మవారి యొక్క ఊరేగింపులో కానీ, అమ్మవారి యొక్క దర్శనం చేసే విషయంలో కానీ పాల్గొని అమ్మవారి యొక్క జాతరను విజయం చేకూర్చాల్సిందిగా ప్రార్థన. తదుపరి ఈ సూటూరు గంగమ్మ విశేషం ఏమనంటే, అన్ని గ్రామ దేవతలుగా ఎప్పుడూ గర్భాలయంలో ఉండదు. అమ్మవారు రౌద్ర రూపము, మహాశక్తి కలిగింది, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి. కాబట్టి ఎవరైనా సరే ఎక్కడైనా సరే అమ్మవారి మనసులో ధ్యానించినా చాలు తప్పకుండా నెరవేర్చుతుంది ఆ కోరికలు.
అందువలన అటువంటి శక్తి స్వరూపిణి సంవత్సరానికి ఒక్కసారి మాటకే మనకందరికీ దర్శనమిస్తుంది. అది కూడా మంగళవారం సాయంకాలం, తర్వాత బుధవారం రాత్రి వరకు ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజులే అమ్మవారి యొక్క దర్శన భాగ్యం మనకు కలుగుతుంది. కాబట్టి దర్శన భాగ్యాన్ని మనమందరూ జగన్మాతను కొలుచుతూ ఆమెను ఆరాధిస్తూ ఆమెను ప్రార్థించాలని నా మనవి. కాబట్టి ఈ యొక్క గంగమ్మ జాతరను విజయం చేకూర్చేస్తుందిగా ప్రార్థన. పొంగనూరు పట్టణం నానబాల వీధిలోని గ్రంథాలయంలో మహిళా దినోత్సవ ముందస్తు వేడుకలను గ్రంథాలయ శాఖ అధికారులు తులసి నాయక్ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ సుబ్బరాయుడు, ఎస్ఐ రమణ, సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ, విశ్రాంత ఉపాధ్యాయులు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రసంగించారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారని అన్నారు. ఆత్మగౌరవంతో హక్కుల కోసం పోరాడుతూ ముందుకు సాగాలని అన్నారు. కార్యక్రమం అనంతరం విశ్రాంత మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. నెక్స్ట్ 10 మంది ఒక చోటు ఉంటే ఒక మహిళకి ఏదైనా జరిగింది అనుకోండి, గబామని పరిగెత్తిపోయి మన సాటి మహిళకి ఏదో జరిగిందని పరిగెత్తిపోయి సహాయం చేసే గుణం ఉన్నది కూడా ఒక మహిళకు మాత్రమే. పక్కింట్లో కొట్టుకున్న అంటే కూడా నలుగురు కూర్చునే చోటు వాడో వీడో ఏదో ఒక మాట్లాడుకుంటారు. నలుగురు మహిళలు కూర్చునే చోటు మాత్రము మంచిగా మాట్లాడుకుంటారు, చెడు మాట్లాడుకోరు. ఏమన్నా అమ్మాయికి ఏదైనా సమస్య వచ్చిందే తెలుసుకుందాము, తలా వచ్చే ఏద్దాము. వాళ్ళు బాగా రీసెంట్ గా ఈ మధ్య భువనేశ్వరి మేడం మీటింగ్ పోయినా నేను కుప్పం. అది చేస్తే ఆ సెకండ్ కే మేము 5,000 పోగు చేయడం జరిగింది. ఏంటి మనస్తత్వము, మంచి ఓపిక, మంచి సహనం తనకు లేకుంటే కూడా సాటి మహిళ గురించి ఆలోచించేంత క్యాపబిలిటీ ఉండేది మాత్రం ఒక మహిళకే. ఈ రోజు ఏదైనా ఒక ఆనందం వచ్చిందంటే 10 మందితో పంచుకొని మనతో పాటు 10 మందితో లాక్కోపోదామనే అంత బుద్ధుండేది కూడా మహిళకే. అటువంటి మంచి మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు మన ప్రభుత్వం మనకి అన్ని రకాల సహాయపడుతుంది. అమ్మాయిలకి ఏది కావాలన్నా అందుబాటులో. గ్రామం ఎంతో మంది జీవితాలను బాగు చేసి, ఎంతో మంది పిల్లల జీవితాల్లో వెలుగు నింపి, వారి యొక్క జీవితాన్ని ఎంతో మంది పిల్లలకి అంకితం చేసి, టీచర్ పదవి విరమణ చేసి ఇక్కడికి వచ్చేటువంటి మేడం గారికి ఇద్దరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదే ఈ శుభ సందర్భంగా ఇక్కడ వచ్చేటువంటి మీకు అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మహిళని అభివర్ణించడం నాకు తెలిసి ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఏ దీనిలో అయినా సరే ఒక అమ్మగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా, ఇందులో అయినా సరే ఒక మహిళ యొక్క పాత్ర అనేది ఒక అద్భుతం. మహిళ ప్రతి జీవితంలో అద్భుతమే కాదు, వాళ్ళ యొక్క వృత్తిలో, మన సమాజంలో ఉండండి ప్రతి వృత్తిలో కూడా మగవారి కంటే కూడా ఎక్కువగా సాధిస్తుంది మహిళే. కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న ప్రతి మహిళకి కూడా నా పాదాభివందనం చేస్తున్నా. అదేవిధంగా ఎందుకో మహిళని నాకు తెలంగాణ నేను చాలాసార్లు అనుకున్నా, మగవారికి లభించినంత ప్రాధాన్యత తరతరాలుగా కూడా మహిళలకి మగవారితో సమాన ప్రాధాన్యత లభించకుండా పోయింది. ఎందుకో మన పూర్వీకులు మగవారి కంటే కూడా ఆడవారు తక్కువ అని ఒక భావనని క్రియేట్ చేసి దాన్ని అట్లే సమాజం రుద్దుతూ వస్తున్నారు. అది రూపుమాపాలనే ఈరోజు ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరీ ముఖ్యంగా మన యొక్క మహిళ యొక్క పాత్ర అందరికీ తెలియజేయాలి అని మన భారతదేశ ప్రభుత్వం అయితే ఏమి, మొత్తం యావత్ ప్రపంచం కూడా మహిళల యొక్క ఆవశ్యకతని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుతున్నాము. అదేవిధంగా మహిళలందరూ మీకు కూడా బాగా చదువుకొని మీరందరూ కూడా మీ యొక్క భవిష్యత్తులో ఉన్నతమైన స్థానానికి వెళ్ళి మీకు జన్మనిచ్చినటువంటి కన్నా తల్లిదండ్రులకు, అదేవిధంగా మీకు చదువు నేర్పిన గురువులకు, అదేవిధంగా మనకు జన్మనిచ్చిన ఈ పుణ్య భూమికి మంచి పేరు తేవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీకు అందరికి కూడా హృదయపూర్వక చేస్తూ జై హింద్. భారత మాత అంటాం, కృష్ణమ్మ తల్లి అంటాం, భూమాత అంటాం. అంటే భారతదేశంలో మహిళలకి ప్రతి సందర్భంలోనూ వారికి గౌరవం ఇస్తూ వారి సాధికారిత గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, మనకి ఇక్కడ కాంట్రవర్సీ ఏమొద్దు, మీకు ఎగ్జాంపుల్ అర్థమయ్యేది. ఇటీవల ఇరాన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగేకి అంత వ్యతిరేకత వచ్చే కారణము ఎవరో తెలుసా? అక్కడున్న మహిళలే.
ఇరాన్ ఇవాళ ప్రపంచం అంతా ఇరాన్ గురించి మాట్లాడుకుంటుందంటే కారణం ఏమిరా అంటే ఇరాన్లోని మహిళలకి సమాన అవకాశాలు లేకపోవడమే. ఇక్కడ మనకి భారతదేశంలో ఉండే విధంగా అక్కడ వారికి చదువుల్లో అయితేనేమి, ఉద్యోగాల్లో అయితేనేమి, వారి యొక్క వ్యక్తిగత హక్కులు బాధ్యతల విషయంలో అయితేనేమి, ఏ విషయంలో కూడా వారికి సమాన అవకాశాలు లేవు. సమాన అవకాశం కోసం వాళ్ళు రోడ్డెక్కి పోరాటం చేయడంతోనే దాన్ని ఆసరాగా తీసుకొని మిగతా దేశాలు అది మంచిగా చెడు అనేది సెకండరీ. కానీ ఇవాళ ఇరాన్ దేశ భవిష్యత్తు మారిపోవడానికి కారణమైందే మహిళలు. వారికి సమాన అవకాశాలు ఇవ్వకపోవడం అనే ఒక కారణంతోనే అంతటి రెవల్యూషన్ రావడానికి కారణమే. ఎక్కడైతే మహిళ పూజించబడుతుందో ఆ ప్రాంతమే విపరంగా ప్రశాంతంగా ఉంటుంది. దానికి మన భారతదేశమే ఉదాహరణ. కాబట్టి మహిళలు ఎవరైనా సరే మీ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏమి? ఇందాక మేడం చెప్పినారు, బాగా చదువుకోవడం, సెల్ఫ్ రిలయన్స్, మీ కాళ్ళ మీద మీరు నిలబడగలగాలి. అది ఉద్యోగం అయితేనేమి, వ్యాపారం అయితేనేమి, ఏ సెక్టర్ అనేది మీరు ఏ రంగంలోకైనా వెళ్ళండి. ఆ రంగంలో మీకంటూ ఒక ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకొని సమాజము మహిళలకి అవకాశాలు ఇచ్చినా ఏదో రకంగా వెనక్కి లాగే సమాజ పరిస్థితులే ఉంటాయి ఎక్కువ. కాబట్టే ఇటువంటి కార్యక్రమాలకు మీరు వచ్చినప్పుడు ఇందాక మన సిఐ గారు చెప్పారు మనకి ఎన్ని హక్కులు ఉన్నాయి. కనీక వైకుంఠనాథుడైన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవాలు పొంగనూరులో అత్యంత వైభవంగా ముగిశాయి. టీటీడీ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు గురువారం సాయంత్రం శయనోత్సవంతో ముగిశాయి. మొదట అర్చకులు శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి మహాశాంతి అభిషేకం నిర్వహించారు. తర్వాత తిరుప్పావడ సేవ నిర్వహించిన అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ 10 రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా సాగాయని చెప్పారు. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. పుంగనూరు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 23 అంకురార్పణతో మొదలై 24వ తేదీ నుంచి ఈరోజు 5వ తేదీ వరకు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించడం జరిగింది. టీటీడీ వారు విశేషమైన ఏర్పాట్లు చేసి భక్తుల సౌకర్యార్థం అనేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి వాహన సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కర్పూర హారతులు, మంగళహారతులు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం జరిగింది. ప్రధానంగా గరుడ సేవ 28 ఫిబ్రవరి రోజు శనివారం రోజున గరుడ సేవను నిర్వహించడం జరిగింది. ఈ గరుడ సేవను స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రంగా నిర్వహించడం జరుగుతుంది. భక్తులు, గ్రామ ప్రజలందరూ అడుగడుగున హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా 2వ తేదీ నిర్వహించిన శ్రీవారి కళ్యాణోత్సవంకి కూడా విశేష స్పందన లభించింది. ఈరోజు ఉదయం తిరుప్పావడ సేవ, మూలవర్లకు మహాశాంతి అభిషేకం నిర్వహించడం జరిగింది. రాత్రి శయనోత్సవంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగిశాయి. సహకరించిన అందరికీ, ప్రభుత్వ అధికారులకు, పోలీసు వారికి, మీడియా ప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవ వార్తలను ప్రజలకు, భక్తులకు తెలియజేసిన కేసీటీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశ్వర. పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం దండపల్లి బైపాస్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాద స్థలాన్ని గురువారం కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీలు పరిశీలించారు. రవాణా శాఖ అధికారులను ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఓ నివేదిక తయారు చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇండివిజువల్గా మెసేజ్ పంపలేదు. మేము నంబర్ ఇచ్చేస్తే నేను పంపిస్తాను. నంబర్ ఇచ్చేసి ఒక మెసేజ్ తిరిగి రాసి పెట్టేసి అందరికీ కన్ఫర్మేషన్ 5 మెసేజ్ పెట్టేసి ఇది యాక్సిడెంట్గా జరిగింది, ఇంకా 5 మంది. ఇది మన అబ్జర్వేషన్. అలా మీరు చేయగలిగితే యాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. మీరు చేయలేకపోతే మీరు రోజు పనిచేస్తున్నారు ఫైన్స్ కాదు. సేమ్ అన్న మెసేజ్ టైప్ చేసేసి సెక్రటరీ గారికి మొత్తం స్టేట్ వైజ్ అలా ఫొటోస్ సహా ఎంత ఒక స్టేజ్ కాబట్టి చాలా
crisis in पीछे अगर ये వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శయనోత్సవంతో ముగిసిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవాలు. బహిరంగ వేలంలో 25 లక్షలు పురపాలికకు సమకూరిన ఆదాయం. జాతర ఏర్పాట్లు ప్రారంభం. ముస్తాబవుతున్న ప్యాలెస్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.